జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడుతో ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద క్రమంగా తగ్గుముఖ పడుతుంది. నిన్న రికార్డు స్థాయిలో 11,49,000 క్యూసెక్ల వరద రాగా ప్రస్తుతం అయితే గంటకు తగ్గుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 8,94,000 క్యూసెక్ల నీరు ఇక్కడికి చేరుతూ ఉంది. ఇటు వరద నీరు గంటకు గణనీయంగా తగ్గుతుండడంతో ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు గేట్లు పునర్నిర్మాణం చేయడం, అలాగే కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి వాటిని పునర్నిర్మాణం చేసే విధంగా మరమ్మతు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ గేట్లను అమెరికాలో నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు గారు ఇక్కడికి విజయవాడ చేరుకుని ఉన్నారు. అధికారులతో వాళ్ళు సమీక్ష నిర్వహించి ఆ గేటు ఎక్కడ దెబ్బతినింది, కౌంటర్ వెయిట్ పునర్నిర్మాణం చేసేటువంటి విషయంపై ప్లానింగ్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా గేట్లు తయారీ నిపుణులు, అలాగే వర్క్షాప్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. వారికి సంబంధించిన గేట్లు ఎట్లా పునర్నిర్మించాలి, వాటికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై కన్నయ్య నాయుడు గారు మార్గదర్శకం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాం. సార్, ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయి, ఏ మేరకు గేట్లు దెబ్బతిన్నాయి, వాటిని పునర్నిర్మాణ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతినలేదు. బోట్లు దానికి టచ్ చేసే ఉంది, కొంచెం ఒక గేటుకు మాత్రం టచ్ చేసి ఉంది, అది తీయాలి. కౌంటర్ వెయిట్ మాత్రం ఒక కౌంటర్ వెయిట్ బ్రేక్ అయింది, ఇంకొక కౌంటర్ వెయిట్ కొద్దిగా చిట్లింది ఎండ్లో. అందుకు కౌంటర్ వెయిట్ కొత్త బాక్సులు చేసిన దానికి డిజైన్ ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు ఈ సాయంత్రం లోపల డ్రాయింగ్ అయ్యి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక 1 వీక్లో వస్తుంది. ఇప్పుడు కౌంటర్ వెయిట్ లేకపోయినా కానీ ఫ్లడ్ ఫర్దర్ రిలీజ్ అయ్యి ఫర్దర్ తగ్గి 5 lakhsకి వచ్చినప్పుడు మనం గేట్లు క్లోజ్ చేయాలి. మనకు నీళ్లు నింపాలంటే ఆ గేట్లు క్లోజ్ చేసేదానికి కౌంటర్ వెయిట్ లేకనే దింపేదానికి స్కీమ్ ఫైనలైజ్ చేసాం. అది దింపుతారు. దింపినప్పుడు స్టోర్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ లిఫ్ట్ చేసే లోపల కొత్త కౌంటర్ వెయిట్ బీమ్ కనెక్ట్ చేసి లిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఎత్తాలంటే. కానీ ఇప్పుడు ఒక గేట్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ గేట్ ఇవి సీజన్లో ఎత్తకపోయినా కానీ మనకేం ఇబ్బంది లేదు. మిగతా 71 గేట్లలో మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. 71 గేట్లని ఇప్పుడు మళ్ళీ ఏదైనా మైనర్గా ఏదైనా ఎక్కడ జరిగి ఉంటే అది కూడా టెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ తరోగా ఇన్స్పెక్షన్ చేసేదానికి రెడీగా ఉన్నారు. కానీ గేట్లు అందరూ అనుకున్నంత డ్యామేజ్ ఏం కాలేదు. ఆ 3 గేట్లు కూడా ఏం డ్యామేజ్ కాలేదు. బోట్లు పేర్ల మీద నిల్చుండే దానివల్ల డ్యామేజ్ కాలే. ఆ బోట్లు తీసేదానికి ఇప్పుడు వ్యవస్థ చేస్తున్నారు. కాకినాడలో ఎవరో ఉన్నారనేసి అది ఏంటంటే మనకి ఈజీ. లేదంటే మనం గేట్లు వేసేసినా కూడా లాక్కోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మన ముందుండే ఇదేమంటే బోట్లు వచ్చి గేట్ల మీద పడకూడదు. గేట్లు దించకముందు బోట్లు తీయాలని అనుకుంటున్నాం. అది ప్రయత్నించాలి. లేదంటే గేట్లు వేసినాక గేట్ల మీద పోయి ఆ బోట్లు కొట్టకుండా లాక్ అన్నా చేయాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి మేము సాయంత్రం లోపల పెద్దలు డిసైడ్ చేస్తారు. అది మా పరిధిలో రాదు. గేట్లు మాత్రం బాగున్నాయన్ని. కౌంటర్ వెయిట్ మాత్రం ఇప్పుడు ఆల్టర్నేటివ్ 2 బాక్సులు చేయాలి. ఒక బాక్సే చేయాలి, ఇంకొక బాక్స్ రిపేర్ చేసి పెట్టచ్చు. కానీ రిపేర్ చేసి పెట్టినా కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అది కూడా కొత్తది వేయమని చెప్పాను. 2 ప్లాన్ చేస్తున్నాము. అదొక 15 రోజులు పడుతుంది ఫ్యాబ్రికేషన్ అవి వచ్చేదానికి. లేదంటే క్విక్గా అయిందంటే 1 వీక్లో, అర్జెంట్ అంటే క్విక్గా 1 వీక్ తుంగభద్ర చేసినట్టు రాత్రి బౌళ్ళు చేసి చేస్తాం. ప్రాబ్లమే లేదు. మనం అనుకున్నంత ప్రాబ్లం లేదు. దీనికి కాంక్రీట్ అదంతా బాగానే ఉంది. ఇంత మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినా అది చేస్తున్నాం. ముందు కూడా ఇంకా దీనికన్నా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఏమేమి ప్లాన్ చేయాలనేసి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. అది ఇవాళ డిస్కషన్ చేసి ఒక స్కీమ్ చేసుకొని మళ్ళా ఫర్దర్ ఎందుకంటే ఇప్పుడు పాత డ్యాములకంతా డిశ్చార్జ్ తక్కువ ఉంది, కొత్త డ్యాములకంతా డిశ్చార్జ్ ఎక్కువ పెట్టాం. అందువల్ల అక్కడ వచ్చిన నీళ్ళు ఇక్కడ పోవాలంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ మాదిరి ఉంటుంది. ఇంక ముందు అది ఎలిమినేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. ఇంకొక అడిషనల్ బ్యారేజ్ కూడా ప్రపోజ్ చేశాం. ముందు నేను ఇంతకుముందు అడ్వైజర్గా ఉన్నప్పుడు 2018లో వైకుంఠపురం దగ్గర అది కట్టుంటే మనకి ఇది ప్రాబ్లం ఉండేదే కాదు. అది డ్రాప్ చేశారు మళ్ళీ ఎందుకో. మళ్ళీ ఇప్పుడు సీఎం గారికి మేము మా రిపోర్ట్లో నివేదిస్తాం అనుకుంటున్నాం. వైకుంఠపురం ప్రాజెక్టు వస్తే దానిలో ఒక 10 TMCలు నిలిపినామంటే ఇక్కడ క్వశ్చన్ తీసుకోవచ్చు మనం, డిశ్చార్జ్ క్వశ్చన్.
అది జరుగుతుంది. అందువల్ల ఇది ఈ 50 ఏళ్లలో నేను చూసింది మ్యాక్సిమం ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్. మనం ఇంతకుముందు ఎప్పుడు 9 కన్నా ఎక్కువ చేయలేదు. 8 అది 8.5 వస్తానే ఎక్కువ అనేది అయింది అనమాట. ఇప్పుడు 2009లోనే చేసినప్పుడు మనకు అక్కడ నేను శ్రీశైలంలో అంత డిశ్చార్జ్ చేసినా కానీ నాగార్జున సాగర్ కొంచెం ఖాళీ ఉండింది, దానివల్ల రెగ్యులేట్ చేసాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చేసాం. కానీ ఈ తడవ అన్ని బ్యారేజెస్లు నిండిపోయింది. దానివల్ల మహారాష్ట్ర నుంచి తుంగభద్ర బేసిన్లో పడిన వర్షం అంతా ఇక్కడే పోవాలి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ ముందు ముందు ఆ ప్రాబ్లం లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాము. సార్, డ్యామ్ భద్రత చూస్తే కానీ బ్యారేజీ చాలా హైయెస్ట్గా ఈసారి 11 లక్షల పైగా క్యూసెక్లు వచ్చింది. సో భద్రతా విషయంలో ఎలాంటి 2002లో చేసినప్పుడే 12 లక్షలు డిశ్చార్జ్ చేస్తే కూడా ఏం కాకుండా మన ఏప్రాన్ అవన్నీ స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం తుంగభద్ర కన్నా మనకి కట్టడం బాగుంది. అదే చెప్పాను రాత్రి చూసి. అందువల్లనే మేము అందరూ బాగా నిద్రపోయారు రాత్రి. ఎందుకంటే ఇంకా కొంచెం వచ్చినా కానీ కట్టడం ఏం కాదు, కట్టడం 15 లక్షల వరకు తీసుకుంటుందని ఇప్పుడే నేను ఒక నిపుణులతో మాట్లాడాను. వాళ్ళు 2002లో నాతో పనిచేశారన్నమాట. ఇక్కడ ఆ రిటైర్డ్ సీఈలతో మాట్లాడితే వాళ్ళు రిపోర్ట్ అంతా పంపిస్తామన్నారు. 15 అంటే కట్టలు మాత్రము సరిపోవు. 12కంతా మనకు ఇప్పుడు ఏమవుతుందంటే నదిలో నీళ్ళు ఎక్కువ కొద్దికి మీ డ్రైనేజ్ అంతా వచ్చి కలుస్తుంది కదా రివర్లో. ఈ రివర్ వాటర్ ఎన్నికిపోయి ఇండ్లలో నీళ్ళు చేరుతాయి. ఆ ప్రాబ్లం కూడా వేరే ఆల్టర్నేటివ్ ఇస్తున్నాను. అది సీఎం గారు చెప్పారు. అక్కడ మనం ఈ మరి రెయినీ సీజన్లో డ్రైనేజ్ లైన్లు క్లోజ్ చేసి నదికి రాకుండా అక్కడి నుంచి పంపు చేసేట్టు, మోటార్ బోట్లు పెట్టి పంపు చేసేట్టు ఒక స్కీమ్ డెవలప్ చేస్తున్నాము. మెయిన్ డ్రైనేజీలంతా అమరు చేసి ఇండ్లలో నీళ్లు ఎక్కువ చేరకుండా చేయాలనేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. సార్, ఈ బ్యారేజ్ గేటు మెయిన్గా కౌంటర్ వెయిట్ అనేది చాలా దెబ్బతినింది. సో దాని యాజ్ ఇట్ ఈస్గా కౌంటర్ వెయిట్ను ఎక్కడ తయారు చేస్తుంటే ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడు కౌంటర్ వెయిట్ బదులు మెటల్ బాక్స్ ఇచ్చి కౌంటర్ వెయిట్ ఇక్కడే వేస్తున్నాము. సో అది కూడా ఇక్కడే అదే చెప్తున్నాను, 5 రోజుల్లోకి అంతా రెడీ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ డ్రాయింగ్ రెడీ చేయమని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం. సాయంత్రం డ్రాయింగ్ చూసి కౌంటర్ వెయిట్ చేసి ఇచ్చి రెడీ చేస్తారు. అదేం ప్రాబ్లం లేదు. అంటే ఎంత వరద వస్తున్నప్పుడు దాని పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే 8 lakhs పైన వస్తుంది. దీనికి కనెక్షన్ లేదు. ఇవన్నీ రెడీ చేసుకొని మనకు 5 లక్షలు వరద వచ్చేటప్పటికి నీళ్లు తగ్గుతుందంటే మనం గేట్లు క్లోజ్ చేసి నీళ్లు నిలిపాలి. ఇక్కడ మనకు పవర్ జనరేషన్కి తాగేదానికి ఇవన్నీ కావాలి, వ్యవసాయానికి కావాలి కదా, దానికి అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీనికి కౌంటర్ వెయిట్ మార్చేదానికి ఈ వరదకి సంబంధం లేదు. అది మీకు దీని గురించి ఎక్కువ ఇది మనం భయపడాల్సిన పని కూడా లేదు. వైకుంఠపురంతో పాటు దిగువన ఇటు చోడవరం దగ్గర కూడా బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం ప్లానింగ్ లో ఉంది. ఆ ప్లానింగ్ దానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుంది? నిర్మిస్తే ఎట్లా ఉంటుంది? అది కూడా ఉంది. అది సముద్రం నీళ్లు ఎక్కువైతే మళ్ళీ లోపలికి రాకుండా అది చూడాలి. ఇప్పుడు లేటెస్ట్లో మనము కేరళలో ఇప్పుడు నేనే స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు వేసాను. సముద్రానికి మంచినీటికి మధ్యలో ఇది రస్ట్ పట్టకుండా ఉండే మనకు అన్నం ప్లేట్లు తింటాం కదా, 304 స్టెయిన్లెస్ స్టీల్ వేసాం. దాని కాస్ట్ 1 kg 290 రూపాయలు ఉంటుంది. మనం వేసే మెటల్లో 60 రూపాయలు ఉంటుంది. అది డిఫరెన్సు. మన ఈ ప్రపోజల్స్ అంతా ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి, మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి చేయాలి. కొన్నిట్లో మారుస్తున్నాం అప్పుడే. కేరళలో అంతా 6 ప్రాజెక్టులు మార్చాం. ఇప్పుడు గుజరాత్లో 2 ప్రాజెక్టులు స్టెయిన్లెస్ స్టీల్ వేస్తున్నాం. ఇప్పుడు మంది కూడా ఇంకా కొత్త ప్రాజెక్టులకి స్టెయిన్లెస్ స్టీల్ ప్రపోజ్ చేద్దామని ఉన్నాను. ఏముండదు. బ్యారేజ్ కంటే మాకు ఇప్పుడు ఎంఎస్ వేసామంటే రస్ట్ పట్టిపోతుంది. అది వేస్తే కొన్ని రోజులు వస్తుంది. ఇప్పుడు మంచినీళ్ళు ఉండేది ఇది 45 ఏళ్ళు సర్వీస్ చేసాం. ఇప్పుడు మన డ్యామ్ ఇది 45 ఏళ్ళలో ఇది 60 ఏళ్ళు అయినప్పుడు మార్చాను. ఈ గేట్లు వస్తాయి ఇంకొక 20 ఏళ్ళు. ఆయిస్టులు అదే ఉన్నాయి, ఒరిజినల్వే. ఇప్పుడు కౌంటర్ వెయిట్ ఆయిస్టులు మేము వాడడం లేదు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంటే కౌంటర్ వెయిట్ లేకుండా ఆయిస్టులు మార్చి ఇచ్చేస్తాం.
ఇది పరిస్థితి. మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి ఎట్లాంటి ముప్పు లేదని చెప్పేసి ఇంకో ఎక్కువ వచ్చినా కూడా ఎట్లాంటి భద్రత సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుడు కన్నయ్య గారు చెబుతున్నారు. అదేవిధంగా వీలైనంత త్వరలోని ఫ్లడ్ తగ్గంగానే ఈ పనులు మొదలుపెట్టి వీలైనంత తొందరగా దెబ్బతిన్న గేటును మరమ్మతు చేయడం సహా ఇటు పూర్తిగా దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ స్థానంలో పటిష్టంగా ఉండేలా మరో కౌంటర్ వెయిట్ను నిర్మించి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెబుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.